రిటైలర్ ఎవరు? ఎస్ ఈఎంఐలు వడ్డీలకు కట్టలేకపోతున్నారు. ఓకే ఈ కోటేశ్వరరావు గారు యొక్క ఫ్రీ బీస్ కారణంగా అలవాటు చేసే రెండు పార్టీలు కూడా యా ఎస్ సార్ ఆలోచన ప్రజలు. ఓకే ఓకే రైట్ కోటేశ్వర గారు, ఈ డీలిమిటేషన్కి మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఈ ముడిపెట్టడం అనేది మనము 131వ రాజ్యాంగ సవరణ ద్వారా చేయాలని చూసారు, అది వీగిపోయింది. దానికి కొంతమంది అంటే డీలిమిటేషన్కి మాత్రమే మేము వ్యతిరేకం, మహిళా రిజర్వేషన్ కాదు అని చెప్తున్నారు. దక్షిణాది భారతంలో ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా దీనికి అగెనెస్ట్గా ఉన్నాయి. బికాస్ ఆఫ్ జనాభా ప్రాతిపదికన చేస్తే మాత్రం మన ప్రాధాన్యత తగ్గుతుంది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్. మరి ఈ చిక్కుముడి వీడేది ఎట్లాగంటారు? డీలిమిటేషన్ వస్తుంది, సంఖ్య పెరుగుతుంది, మేము వస్తామని ఎవరికి వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. రెండింటిని రెండు సమస్యలు అవి, రెండింటిని విడివిడిగా పెట్టమనండి. రెండింటిని విడివిడిగా పెడితే అప్పుడు మహిళా రిజర్వేషన్ సంబంధించి అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయి. ఎందుకని పెట్టట్లేదు, రెండింటిని విడివిడిగా ఎందుకని పెట్టట్లేదు అనేటువంటిది సమస్య. అందుకని బీజేపీ ఆ విషయంలో తన రాజకీయం తాను నడుపుతా ఉంది. దాన్ని వ్యతిరేకించేటువంటి ప్రతిపక్షాలు కూడా అదే ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది మన టీఎంసీ ఎంపీలను కలుపుకున్నా లేకపోతే ఇంకోళ్ళని కలుపుకున్నా కానీ అంత మెజారిటీ వస్తుందా రాదా అనేటువంటిది ఇప్పటికీ అనుమానమే. అందువలన ఎవరికి ఉండేటువంటి అనుమానాలు ఉన్నాయి, ఎవరికి ఉండేటువంటి ఆశలు వాళ్ళకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఎందుకని బీజేపీ ఆ రెండింటిని కలిపి జమిలి ఎందుకు అంటే, జమిలి కాదు, ఈ రెండింటిని డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ ని ఎందుకు కలిపి పెట్టాలి, ఏమన్నా రీజన్ ఏమన్నా చెప్తారా? సంతృప్తికరమైనటువంటి రీజన్ ఎవరు ఇంతవరకు చెప్పలేదు, భవిష్యత్తులో కూడా చెప్పలేదు. విడివిడిగా పెట్టండి, విడివిడిగా పెడితే ఆమోదించారు కదా ఆల్రెడీ. అంటే అదే మహిళా రిజర్వేషన్ బిల్లు మేము పెడుతున్నాము అని జనాల్లోకి వెళ్ళాలి, మళ్ళీ ఇటువైపు ప్రతిపక్షాలన్నీ వీటిని వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి బిల్లు వీగిపోతుంది అని చెప్పేటువంటి ప్రయత్నం. చాణక్య రాజకీయం అది, అమిత్ షా గారు మోడీ గారి రాజకీయం అది. అందులో అందుకని మహిళల మీద శ్రద్ధ లేదు, లేకపోతే మహిళలకి చిత్తశుద్ధి లేదు. నిజానికి అటువంటి చిత్తశుద్ధి ఉంటే ఆ స్ఫూర్తిని తీసుకొని మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో వాళ్ళు మరి 33% రిజర్వేషన్ ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు. రేపు జరగబోయేటువంటి 5 రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, మన గుజరాత్, ఈ ముఖ్యమైనటువంటి బీజేపీ రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల్లో అయినా 33% సీట్లు ఇస్తారా? నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఇవ్వరంటే ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు, ఆ స్ఫూర్తి లేదు, ఆ చిత్తశుద్ధి లేదు. అందుకని ఇవన్నీ కూడా రాజకీయాల్లో భాగంగానే జరుగుతున్నాయి. ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది పార్లమెంట్ లో మన ఊహాజనితం. కానీ ఇప్పుడు మన శ్రీనివాస్ గారు చెప్తున్నారు మేము అక్కడ గెలిచాము ఇక్కడ గెలిచాము చెప్తున్నారు, అవన్నీ వాస్తవం. మరి తమిళనాడులో ఓడిపోయిన సంగతి ఏంటి? వీరభోగ వసంతరాయలు, అన్నామలై అనేటువంటి నాయకుడు వీరభోగ వసంతరాయలు బీజేపీని అధికారానికి తీసుకొస్తారన్నారు. చివరికి ఆ అన్నామలై బీజేపీకి సలాం కొట్టి సొంత పార్టీ పెట్టుకున్నారు. మరి దాని సంగతి ఏం చెప్తారు? అందుకని ఎవరికి ఉండేటువంటి లోపాలు వాళ్ళకు ఉన్నాయి. రెండోది, ఇందిరాగాంధీ కావచ్చు లేదా రాజీవ్ గాంధీ హయాంలో కాంగ్రెస్ ఇంక ఎదురు లేదు అనుకున్నటువంటి పరిస్థితిలో ఆ రోజు ఉంది. మరి అటువంటి పార్టీ ఏ స్థాయికి పడిపోయిందో మనం చూసాం. ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఎదురు లేదు, మాకు ఎదురు లేదు అనుకునేటువంటి వాళ్ళకి కూడా అదే పరిస్థితి ఎందుకు రాకూడదు? ఎవరైనా శాశ్వతంగా చెప్తారా? మొన్న ఎన్నికల్లో సింపుల్ మెజారిటీని కోల్పోతుంది బీజేపీ అని ఎవరైనా అనుకున్నారా, ఊహించారా? లేదు కదా. అందుకని ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు, దేశంలో జరుగుతున్న పరిణామాలు, అనూహ్యమైనటువంటి రాజకీయ పరిణామాలు ఇంకా 3 సంవత్సరాలు, 2029కి 3 సంవత్సరాలు ఉన్నాయి కనుక ఈ లోపల జరిగేటువంటి పరిణామాలన్నింటిని బట్టి ఎన్నికలు ఉంటాయి. ఒకవేళ జమిలి పెట్టినా లేకపోతే సీట్లు పెంచినా మొత్తంగా ప్రజల నుంచి దూరం అయితే ఆ సీట్లకు అనుగుణంగానే ఓటమి కూడా అంత తీవ్రంగానే ఉంటది. సార్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, క్విక్ గా ఆన్సర్ చేయండి దీనికి కూడా. ఒకవేళ జమిలీ జరిగి 2009 జూన్లోనే కనుక ఎలక్షన్స్ జరిగితే మరి ఈ 6 నెలల పాటు, డిసెంబర్తో ముగుస్తుంది కాబట్టి డిసెంబర్ టు మే వరకు కూడా ఏం జరగబోతుంది అంటారు? ఈ 6 నెలల్లో అంటే రాజ్యాంగ సవరణ ప్రకారం చేసుకొని వీళ్ళు ప్రభుత్వానికి పొడిగింపిస్తారా, గడువు పొడిగిస్తారా, లేదు అంటే రాష్ట్రపతి పాలనకి ఎక్కువగా అవకాశాలు ఉంటాయా? మీరు తెలంగాణ గురించి అడుగుతున్నారు. నేనేమంటున్నానంటే అది తెలంగాణ ఒక్కదానికే ఉండదు. అటువంటి రాజ్యాంగం అన్ని రాష్ట్రాలకి చేయాల్సి వస్తుంది. అన్ని రాష్ట్రాలకు చేసినప్పుడు మరి గొప్పగా చెప్పుకున్నటువంటి బెంగాల్ సంగతి ఏం చేస్తారు? రేపు 27లో జరిగేటువంటి ఎన్నికల్లో మళ్ళా బీజేపీ వస్తో రాదు, అది వేరే అంశం అనుకోండి. వచ్చిన చోట ఒకవేళ వస్తే మరి యోగి ఆదిత్యనాథ్ గారు లేదా గుజరాత్ లో వీటిలో ఏం చేస్తారు? అందుకని అనేకమైనటువంటి సంక్లిష్టమైనటువంటి సమస్యలు ఇందులో ఇప్పుడు ఉన్నాయి.
అందుకని రాజ్యాంగ సంక్షోభం కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంది. Yes. వాటన్నిటిని పక్కన పెట్టేసి అసలు మొత్తం రాజ్యాంగాన్ని లేపేస్తాం అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడినప్పుడు దేశం జాగ్రత్త పడింది. ఇప్పుడు కూడా మళ్ళా అటువంటి పరిస్థితి బీజేపీకి రాబోతా ఉంది. అందుకని ఏం చేస్తారు ఏమిటనేటువంటిది మనం ముందుగానే అలా చేస్తారు ఇలా చేస్తారని విమర్శలు ఊహాగానాలే. చేయాల్సినటువంటి Yeah. అవసరం లేదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైట్ సార్, రైట్. చరణ్. మేడం ఇక్కడ మహిళా బిల్లుకు సంబంధించి